హలో హాయ్ గాయస్. ఇప్పుడు నేను బేసిక్గా నాకు ఒక తలకాయ చెల్లెలు ఉంది, నిక్కీ. తను నాకు పెల్విస్ ఆస్టియాలజీ పోస్ట్ చేయమని చెప్పింది, అందుకు పోస్ట్ చేస్తున్నాను. మిడ్ నైట్ 1 o'clock చదువుతున్నాను. పోస్ట్ చేయకపోతే పనిష్మెంట్ ఇస్తానంది. సో తను ఆస్ట్రాలియా బోన్ చదవమంది, చదువుతున్నా. గుడ్ మార్నింగ్ నిక్కీ, వెంటనే నవ్వుకుంటూ ఉంటుంటావు, ఐ నో వెరీ వెల్. సో ఏం చదవాలో తెలియదు. నీ పనిష్మెంట్లు తప్పించుకోవడం కోసం నా బ్రెయిన్ ఒక మ్యానిపులేషన్ వే మొదలు పెడతా. మ్యానిపులేషన్ వేలో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను. సో ఓకే, నా స్టార్ట్ విత్ పెల్విక్ బోన్. ఈ బోనీ పెల్విస్నే మనం పెల్విక్ గ్రిడిల్ అని కూడా అంటాం, వర్డ్. ఇదేంటి అంటే యాక్సిలర్ అపెండిక్యులర్ స్కెల్టన్తో కనెక్ట్ అయ్యి మనకు ఒక బేసిన్ షేప్డ్ రింగ్లా ఫామ్ అవుతుంది. అది మెయిన్ స్ట్రక్చర్ అనమాట. ఎలా ఉంటుంది అంటే ఒక బేసిన్లా ఉంటుంది. ఇందులో 3 టైప్ ఆఫ్ బోన్స్ ఉంటాయి: హిప్ బోన్స్, సాక్రమ్, కాక్సిక్స్. ఈ హిప్ బోన్స్లో కూడా మళ్ళీ 3 పార్ట్స్తో అది ఫ్యూజన్ అయి ఉంటుంది. అదేంటంటే ఈలియమ్, ఇస్కియమ్, ప్యూబిస్. ఈ ఒకదానితో ఒకటి అటాచ్ అయిపోయి సాక్రమ్తో కలిసి హిప్ జాయింట్, సాక్రోఇలియాక్ జాయింట్ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు మనం డీటెయిల్ ఆస్ట్రియాలజీలోకి వెళ్తే హిప్ బోన్స్ని ఇనామినేట్ బోన్స్ అంటారనమాట. ఆ ప్రతి హిప్ బోన్ కాంప్లెక్స్ స్ట్రక్చర్తో ఉంటుంది. ఒక 3 బోన్స్ ఫామ్ అయ్యి, చెప్పాను కదా ఇందాకే 3 బోన్స్తో ఫామ్ అవుతుంది. అది ఈలియము, ఇష్కియము, ప్యూబిస్. ఇందులో లార్జెస్ట్ పార్ట్ ఏది అంటే ఈలియము. అంటే ఇప్పుడు ఇందులో ఏది ఈలియము, ఏది ఇష్కియము, ఏది ప్యూబిస్ అని తెలుసుకోవాలి అంటే ఏదైతే మోస్ట్ సుపీరియర్ పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ వన్ ద ఈలియం బోమ్ అనమాట. ఇది అప్పర్ పోర్షన్ ఆఫ్ ద ఎస్టాబ్యులమ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, సెకండ్ వన్ ఇష్కియం. ఇష్కియం ఏంటంటే పోస్టీరియర్ ఇన్ఫీరియర్ పార్ట్. పోస్టీరియర్ ఇన్ఫీరియర్ పార్ట్లో హిప్ బోన్లో పోస్టీరియర్ ఇన్ఫీరియర్ పార్ట్ ఏదైతే ఉందో అది ఇష్కియం ఫామ్ చేస్తే ఇది కూడా కొంచెం ఎస్టాబ్యులమ్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, అంతే. దాంతోపాటు ఇష్కియల్ ట్యూబరాసిటీ ఉంటుంది కదా, ఇష్కియల్ ట్యూబరాసిటీని కూడా ఇష్కియమే ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ పార్ట్ ప్యూబిక్స్ పార్ట్ చూడండి, ఫ్రంట్. సో ఏదైతే యాంటెరో ఇన్ఫీరియర్ పార్ట్ ఉందో దట్ పార్ట్ ఆఫ్ ద హిప్ బోన్ ఇస్ వి కాల్డ్ ప్యూబిస్ అనమాట. ఇది కూడా ఎసిటాబ్యులమ్ని కంట్రిబ్యూట్ చేస్తూ ప్యూబిక్ సింపైసిస్ని ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ మెయిన్ థింగ్. అలాగే ఇప్పుడు ఈ సాక్రమ్ అంటున్నాం, అది ఎక్కడ ఉంటుంది అంటే సాక్రమ్ లొకేటెడ్ టు పోస్టీరియర్లీ. సాక్రమ్ పోస్టీరియర్గా ఉండి సేక్రమ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే 5 సాక్రల్ వెర్టెబ్రల్ బోన్స్ ఒకదానితో ఒకరు ఆర్టికులేట్ అయ్యి అప్పుడు సాక్రమ్ ఫామ్ అవుతుంది. ఈ సాక్రమ్ ఈలియాతో ఫామ్ చేసి సాక్రో ఈలియాక్ జాయింట్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ బోన్ టెయిల్ బోన్ అంటాం, అదే కాక్సిక్స్ అనమాట. ఇది చిన్న ట్రయాంగులర్ బోను. ఎక్కడైతే సాక్రమ్ యొక్క బేస్ ఉందో ఆ సాక్రమ్ యొక్క బేస్ దగ్గర ఆర్టికులేట్ అయి ఉంటుంది. ఇప్పుడు జాయింట్స్ కూడా 3 టైప్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. ప్యూబిక్ సింఫైసిస్ ఒక టైప్ ఆఫ్ జాయింట్, హిప్ జాయింట్ సెకండ్ జాయింట్, థర్డ్ జాయింట్ సాక్రోఇలియాక్ జాయింట్. హిప్ ప్యూబిక్ సింఫైసిస్ జాయింట్ ఎక్కడ ఉంటుందంటే యాంటీరియర్ జాయింట్, 2 ప్యూబిక్ బోన్స్ దగ్గర అటాచ్ అయి ఉంటుంది, దట్ ఈస్ ప్యూబిక్ జాయింట్. సాక్రోఇలియాక్ జాయింట్స్ ఎక్కడ ఉంటాయి అంటే పోస్టీరియర్ సైడ్ ఉంటాయి, పోస్టీరియర్ జాయింట్స్ అవి. అది అందులోని నేమ్లోనే ఉంది కాబట్టి ఇది ఈలియంకి సాక్రమ్కి మధ్య అటాచ్ అయి ఉంటుంది. హిప్ జాయింట్ ఎక్కడ అంటే ఫీమర్కి ఎస్డబ్ల్యూలకి మధ్యలో హిప్ జాయింట్ ఫామ్ అవుతుంది అనమాట. అదే హిప్ జాయింట్. హిప్ బోన్నే ఎస్టాబ్యులమ్ అని కూడా అంటాం. సో ఈ రెండింటి మధ్య చదువుతుంది. సో దట్ ఈస్ హిప్ జాయింట్, 3 జాయింట్స్. వాట్ ఈస్ ద ఫంక్షన్స్, అసలు ఈ పెల్విస్ ఎందుకు, దీని ఫంక్షన్ ఏంటి, దీని వర్క్ ఏంటి, ఏం చేయడం కోసం ఉంది ఇది హ్యూమన్ బాడీలో అంటే వెయిట్ బేరింగ్. ఇది వెయిట్ బేర్ చేస్తుంది అనమాట. అప్పర్ బాడీ వెయిట్ని లోయర్ బాడీ లిమ్స్ వరకు, అంటే మన పైన ఉన్న బాడీ వెయిట్ అంతా కాళ్ళ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడంలో ఇది వెయిట్ బేరింగ్ బాగా యూజ్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద ఫంక్షన్. అంతేకాకుండా మజిల్స్, లిగమెంట్స్ అటాచ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది లోయర్ లిమ్ మజిల్స్ అన్నీ చాలా వరకు మనకి కాళ్ళల్లో ఉన్న మజిల్స్ అన్నీ అటాచ్ అయ్యేది ఈ హిప్ బోన్కే. విజరల్ ఆర్గాన్ ప్రొటెక్షన్ చేస్తుంది. అంటే మన కడుపులో లోపల చాలా ఆర్గాన్స్ ఉంటాయి కదా, వైటల్ ఆర్గాన్స్, బ్లాడర్ అని, రెక్టమ్ అని, తర్వాత మళ్ళీ యూటరస్ అని, రిప్రొడక్టివ్ ఆర్గానిజమ్స్ అయితే ఏవేవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసేది, విజరల్ ఆర్గాన్స్ ప్రొటెక్ట్ చేసేది వన్ ఆఫ్ ది బోన్ మన పెల్విసే.
ఇప్పుడు అంతేకాకుండా ఇంకొక ఫంక్షన్ ఏముంది అంటే యాక్సియల్లో అపెండిక్యులర్ స్కెలిటన్. మీకు తెలిసింది యాక్సియల్ స్కెలిటన్ అంటే ఏంటో, అపెండిక్యులర్ స్కెలిటన్ అంటే ఏంటో. స్ట్రైట్గా ఉన్నదని యాక్సియల్ అంటాం, పెరిఫెరీగా అటాచ్ అయ్యి అపెండిక్యులర్ స్ట్రక్చర్ అంటాం. ఇవన్నీ ఏంటంటే వీటికి బ్రిడ్జ్ కింద ఉపయోగపడుతుంది అనమాట. స్పైన్ని లోయర్ లిమ్స్ని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఎవరు అంటే దట్ ఈస్ ద పెల్విస్. పెల్విక్లో 4 టైప్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి: గ్రేటర్ పెల్విస్, లెస్సర్ పెల్విస్, పెల్విక్ ఇన్లెట్, పెల్విక్ అవుట్లెట్. గ్రేటర్ పెల్విస్ని పాస్ పెల్విస్ అని అంటారు, ఫాల్స్ పెల్విస్ అని కూడా అంటారు, సారీ. సో ఏదైతే పెల్విస్ ఉందో అది సుపీరియర్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అది గ్రేటర్ పెల్విస్ అంటారు. ఇందులో ఎందుకు ఇది ఫాల్స్ పెల్విస్ అంటే హైసింగ్ ఆఫ్ లోయర్ అబ్డామినల్ విజర్. ఏదైతే లోయర్ అబ్డామినల్ పార్ట్ ఉందో ఆ పార్ట్ అంతా ఈ గ్రేటర్ పెల్విస్లో ఉంటుంది. ట్రూ పెల్విస్ అండ్ లెస్సర్ పెల్విస్. ట్రూ పెల్విస్ ఎందుకు అంటే ఇన్ఫీరియర్ పోర్షన్ ఆఫ్ ద పెల్విస్ అని అంటాము. ఇది పెల్విక్ క్యావిటీని కంటెంట్ ఉండి పెల్విక్ విజర్ అంటే పెల్విక్ ఆర్గన్స్ని కంటైన్ చేసి ఉంటుంది, అందులో ఉంటాయి. అందుకోసమే ఇది లెస్సర్ పెల్విస్ని ట్రూ పెల్విస్ అంటాం. నెక్స్ట్ పెల్విక్ ఇన్లెట్. పెల్విక్ ఇన్లెట్ అంటే బ్రిమ్ అని కూడా అంటాము. ఇదేంటి పెల్విక్ ఇన్లెట్ అంటే ఏంటి అంటే ఏదైతే సుపీరియర్ ఓపెనింగ్ ఉందో గ్రేటర్ పెల్విస్ని లెస్సర్ పెల్విస్ని సపరేట్ చేస్తూ ఉందో దట్ ఈస్ ద పెల్విక్ ఇన్లెట్. పెల్విక్ అవుట్లెట్ అంటే ఇంకా దీనికి ఆపోజిట్ ఉంటుంది. ఇన్ఫీరియర్ ఓపెనింగ్ ఏదైతే బయట సైడ్ మనకు కనిపించే ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో ద పెల్విస్లో దట్ ఈస్ ద పెల్విక్ అవుట్లెట్. ఓకే, ఇప్పుడు చదివేశారు కదా. నౌ యూ విల్ సీ ద డయాగ్రామ్ ఆఫ్ ద పెల్విస్. గైస్, మీకు ఈలియం కనిపిస్తుంది, ఈలియాక్ క్రెస్ట్, ఈలియాక్ స్పైన్, ఇష్కియం కనిపిస్తుంది చెప్పాను కదా. పోస్టీరియర్ ఇన్ఫీరియర్ పార్ట్, ప్యూబిస్ కనిపిస్తుంది, యాంటీ ఇన్ఫీరియర్ పార్ట్, ఈలియం సుపీరియర్ పార్ట్ అని చదివాను కదా. యూ విల్ సీ కదా. సో నౌ విల్ సీ ఇది పోస్టీరియర్ సైడ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ది పెల్విస్ అనమాట. ఇందాక యాంటీరియర్ సైడ్ ఆఫ్ పార్ట్ చూపించాను. లిగమెంట్స్ అటాచ్ అయి ఉంటాయని చెప్పాను కదా. హౌ టు ద లిగమెంట్స్ అటాచెస్. ఈ లిగమెంట్ పేర్లు చదువుదాం మనము. సైక్లోస్పైనస్ లిగమెంట్స్ నెక్స్ట్ క్లాస్లో చదువుదాము. సో యూ హ్యావ్ టు రికగ్నైజ్ ది స్ట్రక్చర్. వాట్ ఈస్ ద ఈలియం, వాట్ ఈస్ ద ఇష్కియం, వాట్ ఈస్ ద ప్యూబిస్. యూ విల్ సీ ఫస్ట్. We will understand the structure, then we will go. See guys, that is the pelvis tabulum structure, anterior side, lateral side, posterior side. You have to see this posterior inferior quadrant, anterior superior quadrant, posterior superior quadrant, anterior inferior quadrant లో pelvis ఉంటుందని చెప్పాను కదా. సో this is the structure. ఓకే, lateral view, medial view చూసారు కదా. జస్ట్ ఈ రికగ్నైజ్ చేయండి. రేపు కొంచెం అర్థం చేసుకొని ఇంకొంచెం క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. గుడ్ మార్నింగ్ నిక్కీ. ఏదో దొల్లిగా ట్రై చేశాను, సో డోంట్ రిమైండ్ మీ. చెప్పాను కదా నా బ్రెయిన్ ఫుల్ ఆఫ్ మ్యానిపులేటివ్. సో ఐ విల్ ట్రై సంథింగ్. నచ్చకపోతే పనిష్మెంట్ రెడీగా పెట్టుకో. గుడ్ మార్నింగ్, బాయ్.